మార్కాపురంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బస్సు ముందు భాగంలో అద్దం పగిలిపోయిందని, అందులో ప్రయాణించలేమని డ్రైవర్తో గొడవకు దిగారు. మరో బస్సు ఏర్పాటు చేయాలని డ్రైవర్ను కోరారు. బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తానని చెప్పడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. బస్సు యజమాని డ్రైవర్పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికులకు మరో బస్సు ఏర్పాటు చేసి గమ్యస్థానానికి చేరుస్తామని పోలీసులు భరోసా కల్పించారు. అంటే ఇదే విధంగా తిరిగాడు అంటారు. చేస్తాము, దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అట్ ద సేమ్ టైము దాని అయితే బస్ అయితే సరేనా? ఓకే, మీకు ఆల్టర్నేటివ్ టెంపో ఇది టెంపో లేదా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ లేకుంటే ఏదన్నా ఏదైనా ప్రైవేట్ వెహికల్ ఓకేనా? డ్యామేజ్ ఉన్న బస్సులు తీసుకొచ్చి ఎక్కేసేయండి, కూర్చొని వెళ్ళిపోదాము, హెల్మెట్ పెట్టుకుంటాం డ్రైవర్లు. అది ఏం అంటే ఇదే విధంగా తిరిగాడు అంటారు. చేస్తాము, దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అట్ ద సేమ్ టైము దాని అయితే బస్ అయితే సరేనా? మార్కాపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బస్సు ముందు భాగంలో అద్దం పగిలిపోయిందని, అందులో ప్రయాణించలేమని డ్రైవర్తో గొడవకు దిగారు. ప్రయాణికులు మరో బస్సు ఏర్పాటు చేయాలని డ్రైవర్ను కోరారు. బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తానని చెప్పడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు, మార్కాపురం జిల్లా ఏదైతే ఉందో గత ఆదివారం రాత్రి అయితే లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ సంబంధించిన ఏసీ బస్ అయితే మార్కాపురం నుండి కడప అలాగే బెంగళూరు వెళ్ళాల్సి ఉంది. అయితే ఈ బస్సులో ప్రయాణించే బస్సు దగ్గరికి చేరుకొని బస్సు ఎక్కే టైంలో ముందున్న అద్దం పగిలిపోవడం గమనించారు. అయితే ఈ అద్దం పగిలిపోవడాన్ని చూసి ఇది అద్దం పగిలిపోయింది, ఈ బస్సును మార్చి మరలా ఏరే బస్సును ఏర్పాటు చేసి మాకు మేము ఏర్పాటు చేస్తే కానీ మేము ఆ బస్సులో ప్రయాణం చేయమని చెప్పేసి ఆ డ్రైవర్ తో ఎవరైతే ప్రయాణికులు అయితే వాగ్వాదానికి అయితే దిగటం అయితే జరిగింది. అయితే ఆ డ్రైవరు ఈ బస్సుని కడప వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి మార్కాపురం అది ఏదైతే బెంగళూరు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అయితే కడప వెళ్ళిన తర్వాత వేరే బస్సు మార్చి తర్వాత ఆ బస్సులో ఎక్కిస్తామని చెప్పేసి ప్రయాణికులకి అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రయాణికులు దీనికి ఇష్టపడకుండా మాకు బస్సు మార్చి మరలా మమ్మల్ని తీసుకెళ్లాలని చెప్పేసి డ్రైవర్ అయితే చెప్పడం జరిగింది. అయితే డ్రైవర్ దానికి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. అయితే యాజమాన్యానికి ఫోన్ చేసినప్పటికీ యాజమాన్యం కడప వరకు బస్సు తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లాలని చెప్పేసి డ్రైవర్కి చెప్పడం జరిగింది. అయితే ప్రయాణికులు దానికి ఇష్టపడక మాకు బస్సు మారిస్తేనే కానీ మేము ప్రయాణం చేస్తాం, లేదంటే మా టికెట్స్ మాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పేసి ఆ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో కొంతమంది ఒక 10 మంది ప్రయాణికులు అయితే బస్సు నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే మిగతా ప్రయాణికులకి ఆల్టర్నేటివ్ ఏదో ఒక బస్సును ఏర్పాటు చేసి పంపించాలని చెప్పేసి డ్రైవర్ తో గొడవ చేసి దిగడం జరిగింది. అయితే డ్రైవర్ కి ఇటు ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరగటము, అలాగే ఈ విషయము అటు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం అయితే జరిగింది. అయితే పోలీసులు వెంటనే స్పందించి అయితే దీనిపైన యాజమాన్యానికి ఫోన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ బస్సు ఫిట్నెస్ సరిగా లేదు అని చెప్పేసి యాజమాన్యానికి చెప్పడం అయితే జరిగింది. అయితే దీన్ని కానీ మార్చి మరలా ప్రయాణికులను తీసుకెళ్లాలి అని చెప్పడం అయితే జరిగింది. అయితే అలా లేని పక్షంలో ఈ పైన క్రిమినల్ కేసు కట్టడం అయితే జరుగుతుంది, కాబట్టి ఈ బస్సును మార్చి ప్రయాణికులు తీసుకెళ్లాలని చెప్పేసి పోలీసులు అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బస్సులో ప్రయాణం చేయాలంటే ఇటు మార్కాపురం ప్రజలు దిగులెత్తుతున్న పరిస్థితి ఉంది. అయితే గత నెల 30వ తారీఖు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇటు ప్రకాశం జిల్లా మొత్తం ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేయాలంటే దిగులెత్తుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 14 మంది అదే సజీవ దహనమైన పరిస్థితి అయితే ఉంది. దానిపై దృష్టిలో ఉంచుకొని ఇటు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో బస్సులో ప్రయాణం చేయాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ బస్సును ఆపేసి మరలా బస్సును ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ఆర్టీఓ అధికారులు అయితే ఈ బస్సు ప్రయాణం ఏదైతే మార్కాపురంలో జరిగిందో
దానికి నిర్వహించిన తర్వాత ఒక 10 రోజులు అయితే తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. తర్వాత వాటి గురించి మళ్ళా పంచుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటు ఆర్టీఓ ఆఫీస్ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు మార్కాపురం, దర్శి, కందుకూరు, ఒంగోలు ప్రాంతాల్లోని ఆర్టీఓ ఆఫీస్ లో ఉంది. అలాగే దర్శికి సంబంధించి అలాగే ఇటు పొదిలి, దర్శి, అలాగే ఇనుకొండ, హైదరాబాద్ కి ఎక్కువ సంఖ్యలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి వాళ్ళు ఫిట్నెస్ చూడకపోవడం ఒకటి, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ లో ఉన్న ఎమర్జెన్సీ విండోస్ ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉండటం, అలాగే కొంతమంది ఎప్పటికీ ఆటో అధికారులను హెచ్చరించిన పరిస్థితి ఉంది. ప్రయాణికులు విండోస్ మార్చి పెద్ద విండోస్ గా ఏర్పాటు చేసి బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నప్పటికీ ఇటు ఆటో అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికంగా ఉన్న మార్కాపురం ఎస్ఐ సైదుబాబు అలాగే సుబ్బారావులు ఇద్దరే కలిసి బస్సు యాజమాన్యం ఎవరో ఉన్నారో లక్ష్మీనారాయణ ట్రావెల్స్ సంబంధించిన అతనికి ఫోన్ కాల్ చేసి మరలా బస్సును ఏర్పాటు చేసి అందులో నుంచి ప్రయాణికుని బెంగళూరు వెళ్లేందుకు బస్సు ఏర్పాటు చేశారని చెప్పచ్చు జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు బస్సు అద్దం పగిలిన ఘటన అయితే చూస్తున్నాం. కాకపోతే బస్సు అద్దం అనేది జర్నీ స్టార్ట్ అవ్వక ముందే పగిలిందా లేదా జర్నీ మధ్యలో పగిలిందా ఏంటి? ఆ జర్నీ స్టార్ట్ అవ్వకముందే బస్సు ఎయిర్ క్రాక్ వల్ల పగిలిందని యాజమాన్యం అయితే చెప్తుంది. అయితే ఆ బస్సు ఎక్కేటప్పుడే ప్రయాణికులు ఆ అద్దం పగిలిపోవడం చూడడం జరిగింది. అయితే బస్సు ప్రయాణికులు డ్రైవర్ ని అద్దం పగిలిపోయింది, ఇది ఎలా తీసుకెళ్తారని చెప్తే హెల్మెట్ ధరించి నేను ఆ బస్సు కడప వరకు తీసుకెళ్లి అక్కడ బస్సు మార్చి తీసుకెళ్తామని చెప్పడంతో హెల్మెట్ ధరించి ఎలా తీసుకెళ్తామని చెప్పేసి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే బస్సు క్రాక్ ముందుగానే ఉండి నా బస్సుని ఫిట్నెస్ లేని బస్సుని ఎలా తీసుకొచ్చారని చెప్పి ప్రయాణికులు అయితే డ్రైవర్ పైన తిరగబడిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం, ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం, పోలీసులు వెంటనే స్పందించి మరలా బస్సును ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చిరంజీవి. థ్యాంక్ యూ కాంతారావు. లేకుంటే ఏదన్నా ఏదైనా ప్రైవేట్ వెహికల్ రెండు బండ్లలో ఒక డ్రైవర్ ఓకేనా? డ్యామేజ్ ఉన్న బస్సులు తీసుకొచ్చి ఎక్కేసి కూర్చొని వెళ్ళిపోదాము, హెల్మెట్ పెట్టుకుంటా డ్రైవర్లు అది ఏం చెప్పాలి. ఇదే విధంగా తిరిగాడు అంటారు. చేస్తాము, దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అట్ ద సేమ్ టైము బస్ 500 కిలోమీటర్లు